హలో గైస్, వెల్కమ్ టు గ్రో యువర్ వాలెట్. ఈ వీడియోలో మనం మల్టీబ్యాగర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్, ఫండమెంటలీ స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ అండర్ 350 రూపీస్లో బిలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ గురించి తెలుసుకుందాం గైస్. మన గవర్నమెంట్ కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం 143 lakh crores స్పెండ్ చేయబోతుంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్తో పోలిస్తే డబుల్ బడ్జెట్ అండి. మనకు ఇది బిగ్ ఆపర్చునిటీ గైస్. మీరు కూడా ఈ థీమ్లో డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటున్నారా? అయితే సిద్ధంగా ఉండండి. నేను ఈ వీడియోలో టాప్ 4 ఇన్ఫ్రా కంపెనీస్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ డిస్క్లైమర్ గైస్, ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ రీసెర్చ్ చేయండి గైస్. ఈ వీడియోలో స్టాక్స్ మాత్రమే కాదు, టెక్నికల్ అండ్ టార్గెట్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అందులో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అండి. లాస్ట్ 1 yearలో ఈ స్టాక్ 422% రిటర్న్స్ అయితే షేర్ హోల్డర్స్కి డెలివర్ చేసిందండి. మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఎందుకు ఈ స్టాక్ 1 yearలో 422% అప్ సైడ్ మూవ్ అయిందని? దీనికి ఆన్సర్ నేను చెప్తానండి. ఇండియా టాప్ ఇన్వెస్టర్ అయిన విజయ్ కేడియా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు గైస్. అయితే అంత పెద్ద ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేశారు అంటే ఆ కంపెనీ ఫండమెంటల్ టెక్నికల్ గా కూడా హై గ్రోత్ డెలివరీ చేయడానికి స్కోప్ ఉంటది కాబట్టి అంత పెద్ద ఇన్వెస్టర్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు గైస్. ప్రజెంట్ ఈ కంపెనీ దగ్గర 20,000 crores గవర్నమెంట్ ఆర్డర్ అయితే ఉందండి. సో ఈ కంపెనీ హైవే, రోడ్స్, రైల్వేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ ఇలా అన్ని సెక్టర్లో బిజినెస్ చేస్తుంది. నా పర్సనల్ వ్యూ ఏంటంటే ఈ కంపెనీ విత్ ఇన్ షార్ట్ టర్మ్లో 1 yearలో 250-300 టార్గెట్ అనేది ఈజీగా అచీవ్ చేస్తుందండి. రైట్ నౌ ఈ స్టాకు 69 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి 79 వరకు ఇది మొత్తం ఈ ఏరియా మొత్తం బయింగ్ జోన్ అవుతుందండి. మార్కెట్లో ఏదైనా చిన్న కరెక్షన్ వచ్చినా యాడ్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. మంచి కంపెనీ, ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 79 అవుతుంది. సెకండ్ టార్గెట్ వచ్చేసరికి 88 రూపీస్ అవుతుందండి. థర్డ్ టార్గెట్ 104. విత్ ఇన్ షార్ట్ టర్మ్లో నా పర్సనల్ వ్యూ ఏంటంటే 1 yearలో 250 రూపీస్ టార్గెట్ అనేది నా పర్సనల్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అండి. ఇది అందరికీ తెలిసిందే, ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ. ఈ కంపెనీ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండర్లో వర్క్ చేస్తుందండి. ఈ కంపెనీ కూడా రైల్వేస్, రోడ్, హైవేస్, బ్రిడ్జెస్ అలా అన్ని బిజినెస్లు చేస్తుంటాయి. ఈ కంపెనీ కూడా కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్లో హై ఎక్స్పీరియన్స్ గల కంపెనీ అండి. ఈ కంపెనీ మనకు ఇండియాలోనే కాదు, మలేషియా, నేపాల్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఎస్టాబ్లిష్ అయిందండి. ఈ స్టాక్ లాస్ట్ 1 yearలో 300% రిటర్న్స్ అనేది డెలివరీ చేసింది గైస్ షేర్ హోల్డర్స్కి. లాస్ట్ ఇయర్లో 10,000 ఇన్వెస్ట్ చేసినట్టయితే అది 1 year తర్వాత 40,000 అయ్యేది. బట్ డోంట్ వరీ, ఇది ఇప్పటితో అయిపోలేదు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇంకా గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. ఇండియా కమింగ్ 5 yearsలో బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేస్తుంది గైస్. ఇందులో గ్రోత్ అంతా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్లోకే వస్తుంది. ఇండియా గ్రోత్ అవుతుంది అని మీరు అనుకున్నట్టయితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్లే చేద్దామని ప్లాన్ చేసుకున్నట్టయితే ఈ స్టాక్ ఖచ్చితంగా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి గైస్. ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, ఇంట్రెస్టింగ్ కంపెనీ, వెల్ మేనేజ్మెంట్ కంపెనీ అండి. గ్రాఫ్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఇది 276 దగ్గర ట్రేడ్ అవుతుంది. మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 301, సెకండ్ టార్గెట్ వచ్చేసరికి 350 అండి. ఓకే, స్టాప్ లాస్ వచ్చేసరికి 220 అవుతుంది. మనకి ఏదైనా మార్కెట్లో చిన్న కరెక్షన్ వస్తే కరెక్షన్లో కూడా అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మన థర్డ్ స్టాక్కి వెళ్లే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి గైస్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థర్డ్ స్టాక్ వచ్చేసరికి ఎన్సీసీ గైస్. ఈ కంపెనీ కన్స్ట్రక్షన్, వాటర్ పైప్ అండ్ పవర్, ఎలక్ట్రిసిటీ, హైవేస్, రైల్వే, మైనింగ్, అగ్రికల్చర్, ఇరిగేషన్ ఇలా అన్ని బిజినెస్లో వీళ్ళు పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేసుకున్నారండి. ఈ కంపెనీ మెయిన్ ఆఫీస్ వచ్చేసరికి హైదరాబాద్లో ఉంది. సబ్ బ్రాంచెస్ వచ్చేసరికి ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై, పూణే, కలకత్తా ఇలా ఓవరాల్గా 9 cities-లో వీళ్ళ బ్రాంచెస్ అనేది ఉందండి. ఇందులో ఫేమస్ ఇన్వెస్టర్ అయిన రాకేష్ జింజన్వాలా గారు కూడా 13% స్టేక్ అయితే హోల్డ్ చేస్తున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ కంపెనీ, ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి. లాంగ్ టర్మ్ కోసం ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవచ్చు ఈ కంపెనీలో. ఇండియా మొత్తంలో బిగ్ ప్రాజెక్ట్స్ అంతా ఈ కంపెనీనే కంప్లీట్ చేసిందండి. ఈ కంపెనీ గ్రాఫ్ చూసుకున్నట్టయితే రైట్ నౌ 323 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ అనేది బై చేసుకోవచ్చు. మార్కెట్లో ఏదైనా చిన్న కరెక్షన్ వచ్చిందంటే మనం ఇక్కడ ఈ జోన్, బయింగ్ జోన్ మొత్తం బై అనేది చేసుకోవచ్చు అండి. ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 336, సెకండ్ టార్గెట్ వచ్చేసరికి 380, థర్డ్ టార్గెట్ వచ్చేసరికి 420 అవుతుందండి. స్టాప్ లాస్ వచ్చేసరికి 270 అవుతుంది. ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి గైస్. ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అండి. రైట్ నౌ ఇది 97 దగ్గర ట్రేడ్ అవుతుంది. మెయిన్ గా జిఎంఆర్ ఎయిర్పోర్ట్ బిజినెస్ అనేది ఎయిర్పోర్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుందండి. ఇందులో ఫస్ట్ ది ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సెకండ్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, థర్డ్ ది మనోహర్ ఇంటర్నేషనల్,
ఇది గోవాలో ఉంటుంది. ఫోర్త్ది బీదర్ ఎయిర్పోర్ట్, ఇది కర్ణాటకలో ఉంటుంది. భోగంపురం ఎయిర్పోర్ట్ అండి, ఇది ఏపీలో ఉంటుంది. ఇందులో మీరు ఎవరైనా ఈ ఎయిర్పోర్ట్కి విజిట్ చేసినట్టయితే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్. అలాగే మీ ఎక్స్పీరియన్స్ని కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఈ స్టాక్ గ్రాఫ్ చూసుకున్నట్టయితే రైట్ నౌ 97 దగ్గర ట్రేడ్ అవుతుంది గైస్. మార్కెట్లో ఏదైనా చిన్న కరెక్షన్ వస్తే 86 వరకు కూడా మనం ఈ స్టాక్ని యాడ్ చేసుకోవచ్చు. మన స్టాప్ లాస్ వచ్చేసరికి 73 అవుతుంది. టార్గెట్ వచ్చేసరికి 111 అవుతుందండి. సెకండ్ టార్గెట్ వచ్చేసరికి 127 అవుతుంది. ఇది కూడా ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. వీళ్ళ మెయిన్ బిజినెస్ అంతా ఎయిర్పోర్ట్ బిజినెస్ పైనే ఉంటుంది గైస్. వీళ్ళ ఫోకస్ అంతా ఎయిర్పోర్ట్ బిజినెస్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ బిజినెస్ ఎప్పుడైతే గ్రో అవుతుందో ఈ కంపెనీ కూడా ఖచ్చితంగా గ్రో అవుతుంది. ఇది గైస్ ఇవాటి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి గైస్. మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.